హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. హర్షవర్ధన్ గుణ చేత చామంతికి సారీ చెప్పించిన తర్వాత ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. అదంతా దొంగచాటుగా వింటూ ఉంటుంది రమాదేవి. హలో, నేను కిరణ్. నీకు 2 ఫొటోస్ పంపిస్తాను. అవి రేపు న్యూస్ పేపర్లో ఫస్ట్ పేజ్లో రావాలి అని అంటారు. ఒక్కసారిగా అది విని షాక్ అయిపోతుంది రమాదేవి. ఏంటి, హర్ష ఏం ఫోటో వేయించాలనుకుంటున్నాడు పేపర్లో? ఒకవేళ చంద్రిక తను పెళ్లి చేసుకున్న ఫొటోస్ వేపించి చంద్రికనే తన ఫస్ట్ వైఫ్ అని అందరికీ చెప్పాలనుకుంటున్నాడా అని టెన్షన్ పడుతూ ఉంటుంది రమాదేవి. తెలుసు కదా, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన రాజావారు రాణివారు చనిపోయి 1 ఇయర్ అయింది. కాబట్టి ఫ్రంట్ పేజ్లో వాళ్ళది గ్రాండ్గా రావాలి, ఎంత ఖర్చైనా పర్లేదు, సరేనా అని అంటారు. ఓకే సార్ అని కాల్ కట్ చేస్తారు అతను. ఓ, రాజావారు రాణిగారు చనిపోయిన రోజనా? అవును. ఈ విషయం రోజాకి తెలుసా తెలీదా? అయినా రోజా ఉంది కదా, రోజా వాళ్ళ సొంత మనవరాలని చెప్తుంది కదా. ఒకసారి వెళ్ళి రోజాని టెస్ట్ చేస్తానని ఇంకా రోజా దగ్గరికి బయలుదేరుతుంది రమాదేవి. కానీ అప్పటికే రోజాకి చామంతి ఆ విషయం వచ్చి చెప్పేస్తుంది. ఇంకా చామంతి దగ్గరికి వచ్చి, చూడు, రేపు రాజావారు రాణివారు చనిపోయిన రోజు కాబట్టి వాళ్ళకి నువ్వే సంవత్సరికాన్ని చేయాలి అని అంటారు. వాట్, నేనెందుకు చేస్తాను? అయినా వాళ్ళ పేరు చెప్పుకుంటున్నాను అంతే, నాకు చేయాల్సిన అవసరం లేదు అని చాలా మానవత్వం లేకుండా మాట్లాడుతూ ఉంటుంది రోజా. కరెక్ట్గా అప్పుడే రమాదేవి రావడంతో మొత్తం ప్లాన్ అంతా రివర్స్ చేసేసి, అత్తయ్య గారు, రేపు మా అమ్మమ్మ తాతయ్య చనిపోయిన రోజని నాకు తెలుసు. నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు, వాళ్ళ సంవత్సరికాన్ని నేను జరిపిస్తాను అని ప్లేట్ తిప్పేస్తుంది రోజా. అదంతా చూస్తూ చామంతి, ఛీ, నువ్వసలు మనిషివే కాదే, ఎందుకంటే ఇంతలా ఇంతలా దబాయిచ్చేస్తావా అని చెప్పి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది చామంతి. ఇది ఇలా ఉండగా ప్రేమ్ ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటే చంద్రిక ప్రేమ్ దగ్గరికి వస్తుంది. బాబు, ఏం ఆలోచిస్తున్నారు అని అంటారు. ఏం లేదు చందు, నిజం చెప్పాలంటే ఇవాళ బోని చాలా బాగా జరిగింది, అంతా నీ దయ వల్లే చందు అని అంటారు. బాబు, ఎప్పుడు ఆ అమ్మ ఆశీస్సులు నీకు ఉంటూనే ఉంటాయి అని అంటారు. పైనున్న దేవుడు ఆశీస్సులు ఉంటాయో లేదో నాకు తెలియదు చందు, కానీ నీ ఆశీస్సులు ఉన్నాయి, అదే అదే నాకు చాలు అని ఇంకా చామంతి చంద్రిక వైపు హ్యాపీగా చూస్తూ ఉంటాడు ప్రేమ్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. రాజావారు రాణివారి వర్ధంతి రోజు వచ్చేస్తుంది. ఇంకా రోజా అలా రెడీ అయి కిందకి రాగానే చామంతి, రోజమ్మ, మీరు చెప్పారు కదా పంతులు గారిని పిలుచుకురమ్మని, పంతులు గారిని పిలుచుకొచ్చాను రోజమ్మ అని అంటారు. ఇంకా రమాదేవి కూడా, అరుణ్ రా వెళ్దాం అని అరుణ్, రోజా, హర్షవర్ధన్ అందరూ కలిసి లాన్లోకి వెళ్తారు. ఇంకా అలా, బాబు, ఇవాళ సంవత్సరికం కాబట్టి పిండ ప్రదానాలు చేస్తే పైనున్న వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది అని పంతులు గారు చెప్పడంతో ఇంకా ఓవర్ యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది రోజా. "ఆ, నేను నా అమ్మమ్మ తాతయ్యకి కార్యక్రమాలన్నీ జరిపిస్తాను, ఎందుకంటే వాళ్ళు నాకు ఎంతో మంచి జీవితాన్ని ఇచ్చారు, వాళ్ళ రుణం నేను ఇలా అయినా తీర్చుకోవాలి కదా" అని కన్నీళ్లు పెట్టుకున్నట్టు నటిస్తూ ఉంటుంది రోజా. అబ్బో, ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావే, ఛీ, నువ్వు చాలా పెద్ద కిలాడివి అని మనసులో అనుకుంటుంది రోజా విషయంలో చామంతి. సో తనే ఇంకా మొత్తం అన్ని కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటుంది. ఇంకా మొత్తం వాళ్ళకి నచ్చిన ఫుడ్ అన్నీ తీసుకువెళ్ళి, అమ్మ, పిండ ప్రదాన కార్యక్రమం అయిపోయింది, ఇప్పుడు మీరు ఈ ఆహారాన్ని తీసుకువెళ్ళి కొంచెం దూరంలో పెట్టండి, అప్పుడు చనిపోయిన మీ అమ్మమ్మ తాతయ్యలు కాకి రూపంలో వచ్చి ఆ భోజనాన్ని తింటారు, తింటే వాళ్ళ ఆత్మ శాంతించినట్టు, తినకపోతే వాళ్ళ ఆత్మ శాంతించినట్టు అని అంటారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట రోజా. ఏముంది, కాకులేగా వచ్చి తినేవి, అయినా వాళ్ళ గురించి నాకెందుకు అని మనసులో అనుకుంటూ ఇంకా అలా వెళ్ళి ఫుడ్ని అక్కడ పెడుతుంది. వెళ్ళి చూసేసరికి ఒక్క కాకి కూడా రాదు. అమ్మ, కావు కావు అని పిలవండి అని అంటారు. కావు కావు అని పిలుస్తూ ఉంటుంది రోజా. చామంతి ఇదంతా చూస్తూ ఉంటుంది. ఒక్క కాకి కూడా రాదు. రాకపోవడంతో ఇంకా రివర్స్లో ఏం జరుగుతుందంటే ఒక 3-4 కాకులు వచ్చి ఫుల్గా కొడుతూ ఉంటాయి రోజాని.
ఒక్కసారిగా రోజా అయితే షాక్లో ఉండిపోతుంది. ఇంకా అలా రోజా ఫుల్గా కొడుతూ కొడుతూ వాటిని పొడుస్తూ ఉంటాయన్నమాట రోజాని. చామంతి వచ్చి "ఆ, మీరు పక్కకు వెళ్ళండి అమ్మా" అని చెప్పి పక్కకు తోసేస్తుంది. ఏంటిది పంతులు గారు, ఇలా జరిగిందేంటి అని అడుగుతుంది రమాదేవి. అమ్మ, ఈ అమ్మాయి పెట్టిన ఫుడ్ని వాళ్ళు తినలేదు అంటే ఈ అమ్మాయిపై వాళ్ళకి కోపమైనా ఉండాలి, లేకపోతే వాళ్ళకి తీరని కోరికైనా ఉండాలి. ఆ తీరని కోరిక వల్లే వాళ్ళు ఇలా చేస్తున్నారమ్మా అని అంటారు. ఛ, అమ్మమ్మ తాతయ్య ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది రోజా. ఇంకా అలా అరుణ్, రమాదేవి అందరూ లోపలికి వెళ్ళిపోతారు. పంతులు గారు కూడా వెళ్ళబోతుంటే, ఆ పంతులు గారు ఒక నిమిషం ఆగండి, వాళ్ళు ఫుడ్ తినకపోతే వాళ్ళ ఆత్మ శాంతించదా అని అడుగుతారు. లేదమ్మా, వాళ్ళు ఆహారం తీసుకోలేదంటే వాళ్ళ ఆత్మ మానసిక సంఘర్షణ పడుతుందని అర్థమమ్మా అని అంటారు. "ఆ, అయితే నేను పెట్టచ్చా అని అడుగుతారు. వాళ్ళకి నువ్వు ఇష్టమైన అమ్మాయివైతే నువ్వు పెట్టచ్చమ్మా అని అంటారు. ఇంక వెంటనే అయితే నేనే పెడతానని పాపం అలా గుడికి వెళ్ళి, లైక్ గుడి పక్కనే ఉన్న చెరువుకి వెళ్ళి తనే స్వయంగా ఆ ప్రధాన కార్యక్రమాలన్నీ చేసి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ని నదిలోకి వదిలి ఇంకలా కాకుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది చామంతి. పాపం చామంతి పెట్టిన ఫుడ్కి మాత్రం వాళ్ళు వస్తారనమాట. కాకి రూపంలో వచ్చి భోజనం చేస్తారు. అదంతా చూస్తూ చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మగారు, మీరు నాకు ఎంతో మేలు చేశారు. చిన్నప్పటి నుండి నన్ను మీ సొంత మనవరాల్లా చూసుకున్నారు. మీ ఆత్మ శాంతించేలా నేను చేస్తాను. ఆ రోజాకి ఇకపై ఖచ్చితంగా నేను శిక్షను విధిస్తాను. మీరేమీ బాధపడకండమ్మా అని చెప్పి ఇంక పాపం అలా చాలా అంటే చాలా చూస్తూ ఉంటారు వాళ్ళ వైపు చామంతి. ఇది ఇలా ఉండగా రమాదేవి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, అదేంటో నేను తెలుసుకోవాలి. అయినా రోజాపై వాళ్ళకి అంత కోపం ఉండడం ఏంటి? వెంటనే వాళ్ళు రోజాని పొడవడానికి రావడం ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. అదేంటో తప్పకుండా తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది రమాదేవి. ఇది ఇలా ఉండగా ప్రేమ్ అలా కార్ని డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే ఇంకా కొంతమంది రౌడీలైతే కార్ ఎక్కుతారు. కార్ ఎక్కి వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. రేయ్, బండిపోనివ్వు అని అంటారు. మర్యాదగా మాట్లాడండి అని అంటారు. సర్లే, నీకు మర్యాద ఇచ్చేదేంటి, వెళ్ళా అని ఇంకా అలా వాళ్ళైతే, రేయ్, మనం ఇప్పుడు వెంటనే ఒక ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ ఉన్న అమ్మాయిలని కిడ్నాప్ చేయాలని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా అని అంటారు. అవును, మనం వెంటనే కిడ్నాప్ చేసి డబ్బులు తెచ్చుకోవాలి, త్వరగా త్వరగా వెళ్ళాలి అని మాట్లాడుకుంటుంటే ఇదంతా వింటాడు వెంటనే ప్రేమ్. ఏరా, మీ మొహాలు చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. రైడ్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను, కానీ మీరు ఇంతటి దుర్మార్గులని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు చూడు మిమ్మల్ని ఏం చేస్తాను అని ఆ రౌడీలని డైరెక్ట్గా ఇంకా ప్లేస్కి తీసుకువెళ్తాడు. రేయ్, ప్లేస్ వచ్చేసినట్టుంది, రండ్రా దిగుదామని చెప్పి దిగేసరికి అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఒక్కసారిగా రౌడీలు షాక్ అయిపోతారు. ఇదేంటి పోలీస్ స్టేషన్ వచ్చింది, రేయ్ పారిపోండ్రా అనేలోపు ఇంకా వెంటనే అలా అక్కడికి వెళ్ళిపోతాడనమాట ప్రేమ్. వెళ్ళి వాళ్ళందరినీ సింహంలా వేటాడి ఫుల్గా కొట్టి కొట్టి పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకువెళ్తారు. ఇంక వెంటనే ఇన్స్పెక్టర్ వాళ్ళు, ఆ ప్రేమ్ గారు మీరు అని అనేలోపు, సార్ వీళ్ళని అరెస్ట్ చేయండి సార్, వీళ్ళు వాగిందంతా నా దగ్గర రికార్డ్ అయింది, వీళ్ళు ఎవరో అమ్మాయిల్ని కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు సార్ అని అంటాడు. వెంటనే ఆ రౌడీలు అనవసరంగా క్యాబ్ బుక్ చేసుకున్నామని ఫీల్ అవుతూ ఉంటారు. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట ప్రేమ్. ప్రేమ్, వెల్డన్, నిజంగా వీళ్ళ గురించి మేము గత 6 monthsగా వెతుకుతున్నాం, కానీ వీళ్ళ ఇంత ఈజీగా మీ చేతికి చిక్కుతారని మేము అనుకోలేదు. రియలీ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని అంటారు. పర్లేదు సార్ అని వెళ్ళబోతుంటే, ఆ ప్రేమ్ ఒక్క నిమిషం, వీళ్ళని పట్టుకున్న వాళ్ళకి 1 lakh రివార్డ్ అని మేము ప్రకటించాం, మీరు యాడ్ చూసారా అని అడుగుతారు. లేదు సార్, నేను చూడలేదు అని అంటారు. సరే, మీ ధైర్య సాహసాలకు మెచ్చి మేము ఆ డబ్బులు ఇస్తున్నాం, ఇదిగోండి తీసుకోండి అని ఇస్తుంటే, సార్ వద్దు సార్ అని అంటారు. ప్రేమ్, ఇది మేమేదో మీకు ఫ్రీగా ఇస్తుంది కాదు, మీ కష్టానికి గౌరవం, ఇది తీసుకోండి అని చేతిలో పెడతారు. ఇంకా 1 lakhని తీసుకుంటాడనమాట ప్రేమ్. తీసుకొని పాపం హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతాడు. ఇంటికి రీచ్ అయ్యి చామంతి, చంద్రిక ఇద్దరిని పిలిచి ఈ విషయాన్ని చెప్తారు. ప్రేమ్ బాబు,
మీరు సూపర్ బాబు, నిజంగా ఎంత ధైర్య సాహసాలు చేశారు, 1 lakh వచ్చిందంటే మాటలా అని అంటారు చంద్రిక. చామంతి, ముందు మనం ఆలోచించాల్సింది ఈ డబ్బుల్ని ఏం చేయాలని అని అంటుంది చంద్రిక. కరెక్ట్గా చెప్పావు చందమ్మ, ఏం చేయాలో నువ్వే ఏదో ఒక సలహా ఇస్తావని ఇలా వచ్చాను అని అంటారు. బాబు, మీరు క్యాబ్ కొన్నారు కదా, మరి క్యాబ్కి సంబంధించిన పనే ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది బాబు అని అంటారు. పోనీ ఈ 1 lakని తీసుకువెళ్ళి తాకట్టు పెట్టాను కదా, వాటిలో జమ వేయమంటావా అని అంటారు. బాబు, ఇప్పుడు ఆ బంగారంతో నాకు పని లేదు, ఎందుకు ఈ డబ్బుల్ని మీరు పొదుపు చేయకుండా వేస్ట్ చేస్తారు, మీరు ఎలాగో క్యాబ్ నడుపుతున్నారు కదా, వాటికి సంబంధించిన ఏదో ఒక విషయంలో ఖర్చు పెట్టండి అని అంటుంది చంద్రిక. అప్పుడే కరెక్ట్గా చామంతి, అయినా ఈ 1 lakతో మనం విదేశాలు వెళ్తామా అని అనేసరికి ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు ప్రేమ్. చామ్, ఏమన్నావు? టూర్? టూర్? హా, నేను క్యాబ్లో కేవలం ఆన్లైన్ బుకింగ్ మాత్రమే కాదు కదా చామ్, ఇంకా చాలా అంటే చాలా పనులు కూడా చేయొచ్చు. అయితే ఒక పని చేద్దాం, ఈ డబ్బులతో నేను ఒక టూర్ ట్రావెల్స్ కంపెనీని స్టార్ట్ చేస్తాను. అప్పుడు ఖచ్చితంగా తక్కువ రేటుకే కొంతమంది మనకి క్యాబ్కి వస్తూ ఉంటారు కదా, అంటే బస్ స్టాండ్స్లో, రైల్వే స్టేషన్లో, ఇక్కడ చూడాలనుకున్న వాళ్ళందరూ హైదరాబాద్ సిటీని చూడడానికి వచ్చిన వాళ్ళకి నేను ఫ్రీగా కొన్ని టూర్ కంపెనీస్ చూపిస్తూ ఉంటాను. వాళ్ళు ట్రావెల్ చేసి మనిషికి ఇంతని తీసుకుంటాను, కాబట్టి ప్యాకేజ్ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేసరికి, అవును బాబు, మీరు చెప్పింది నిజమే, ఈ ప్యాకేజ్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది బాబు అని ఇంకా అలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు చామంతి, ప్రేమ్, చంద్రిక. అలా చంద్రిక టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఒక కొత్త కంపెనీని 1 lakతో స్టార్ట్ చేస్తాడు ప్రేమ్. ఇది ఇలా ఉండగా రమాదేవి మాత్రం ఫుల్గా ఆలోచిస్తూనే ఉంటుంది. రోజా విషయంలో స్టార్టింగ్ నుండి ఆ రాజ మణిహారం వేసుకోగానే రోజా మెడలో మంటలు రావడం కానీ, వాటికి పరిహార పూజ చామంతి చేయించడం కానీ, ఇప్పుడు కాకులు కూడా తను పెట్టిన ఫుడ్ తీసుకోకుండా వెళ్ళిపోవడం కానీ, ఇదంతా ఆలోచించుకొని, లేదు, రోజా రహస్యాన్ని నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎందుకంటే రాజమణిహారం రోజా దగ్గరికి వచ్చింది, కానీ ఏమో, ఎవరికి తెలుసు, నాలాగే రోజా కూడా దొంగతనం చేయాలనుకొని చేసుకొని వచ్చిందేమో, తను ఎంత చెప్తున్నా రాజావారు రాణివారి మనవరాలని అనిపించటం లేదు, కాబట్టి రోజా గతమేంటో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అని, ఎలా, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, తను అసలు ఎక్కడ మొదలుపెట్టింది. ఎస్, మా ఆఫీస్లో ఎయిర్ హోస్టెస్గా జాయిన్ అయింది, కాబట్టి నేను ఇప్పుడే వెళ్ళి తన రికార్డ్స్ అన్నీ చెక్ చేస్తాను అని ఇంకా అలా బయలుదేరుతుంది రమాదేవి. ఆఫీస్కి వెళ్తుంది. మామ్, నువ్వు వచ్చావేంటి ఆఫీస్కి అని అడుగుతారు. నాకు ఒక చిన్న పనుండి వచ్చానులే, నువ్వు నీ పని చూసుకో అరుణ్ అని చెప్పి ఇంకా అలా రికార్డ్ రూమ్లోకి వెళ్తుంది. హెచ్ఆర్ని కలిసి రోజా డీటెయిల్స్ అన్నీ తీసుకుంటుంది. ఇంకా రోజా, ఎస్, తను ఎక్కడ చదువుకుంది, 10th క్లాస్, ఇంటర్ అండ్ డిప్లొమా కోర్స్ అవన్నీ తను హైదరాబాద్లోనే చేసింది. మరి వాళ్ళ అమ్మ నాన్న ఫోటో ఉండాలి కదా, లేదు, ఈ రోజా విషయంలో అన్నీ పక్కాగా తెలుసుకోవాలి, ఈ విషయంలో ఉపేంద్ర హెల్ప్ కూడా తీసుకోవాలి అని ఇంకా అలా 10th క్లాస్ సర్టిఫికేట్స్ తీసుకొని రోజా తన ఫ్యామిలీ ఫోటో ఏదైనా కనబడుతుందా, లేకపోతే తను ఏ ఊరు నుండి వచ్చిందో ఏమైనా తెలుస్తుందా అంటే రోజా అచ్యుతాపురంలోనే తన 10th కంప్లీట్ చేసిందని తెలుస్తుంది. అచ్యుతాపురంలో 10th వరకు చదివిందా, తను యుఎస్ వెళ్ళిపోయింది అని అన్నారు కదా, యుఎస్ నుండి ఇండియాకి వచ్చి ఎయిర్ హోస్టెస్గా చేస్తుంది అన్నారు కదా, అలాంటప్పుడు 10th క్లాస్ అచ్యుతాపురంలో చదువుకోవడం ఏంటి? నో 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 నో, సంథింగ్ ఈజ్ ఫిషీ, ఖచ్చితంగా అచ్యుతాపురంలో ఇదంతా ఎంక్వైరీ చేస్తే రోజా గుట్టేంటో బయటపడుతుంది అని రమాదేవి ఒక మనిషిని సెట్ చేసి రోజా ఫోటో ఇచ్చి, తను ఎవరో ఏంటో, అచ్యుతాపురంలో తను ఎలాంటిదో మొత్తం నాకు డీటెయిల్స్ కావాలి అంటుంది. ఓకే మేడం అని ఇంకా డీటెయిల్స్ తీసుకొని వస్తారు. అతను వెళ్ళి ఇంకా రమాదేవి పెట్టిన స్పై అయితే వెళ్తాడు. వెళ్ళి అన్నీ గమనిస్తాడు. తను ఎవరు ఒకసారి చెప్పండి, తను ఎవరు బాగా గుర్తు చేసుకోండి అని అడిగేసరికి, ఎస్, తను ఎవరో కాదు, మా రామచంద్రయ్య పెద్ద కూతురు రోజా అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా ఆ విషయం ఆ స్పై రమాదేవికి చెప్తారు. మేడం, ఈవిడ రామచంద్రయ్య అనే వాళ్ళ పెద్ద కూతురు అంటే మేడం, తను 10th వరకు ఇక్కడే చదువుకొని తర్వాత సిటీకి వెళ్ళిపోయిందంట అనేసరికి
రమాదేవి రోజా రామచంద్రయ్య కూతురని, అన్నపూర్ణాదేవి వాళ్ళ మనవరాలు కాదు, రాజావారు రాణివారి వాళ్ళ మనవరాలు కాదనే అతి పెద్ద నిజాన్ని తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.